ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి స్టడీ గైడ్ ఛానల్. ఈరోజు వీడియోలో స్వాతంత్రానంతరం వచ్చిన ఒక కమిషన్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. అదేంటో కాదు, ఈశ్వరీబాయి పటేల్ కమిటీ. ఇది 1977 సంవత్సరంలో అయితే తీసుకురావడం జరిగింది. ఎగ్జామ్లో మీకు ఇలా కూడా క్వశ్చన్ రావచ్చు, ఈశ్వరీబాయి పటేల్ కమిటీ ఏ సంవత్సరంలో నియమించబడింది అంటే 1977 సంవత్సరం. ఇది కూడా గుర్తుంచుకోవాలి. ఈ కమిటీకి అధ్యక్షుడిగా గుజరాత్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అయిన ఈశ్వరీబాయి జే పటేల్ గారిని 1977 సంవత్సరంలోనైతే ఈ కమిటీకి అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. అసలు ఈ కమిషన్ అనేది ఎందుకు వచ్చిందో ఇప్పుడు చూద్దాం. సెకండరీ స్థాయిలో విద్యా కోర్సులు, సిలబస్, పాఠ్యపుస్తకాలను సమీక్షించడానికి మరియు ఎన్సీఈఆర్టీ యొక్క లక్ష్యాలు, సిలబస్, పాఠ్యపుస్తకాలను సమీక్షించడానికి ఈ కమిటీని మన భారత ప్రభుత్వం నియమించడం జరిగింది. ఈ కమిటీ చేసిన సిఫారసులను చూద్దాం. కరికులం సిలబస్ నిర్మాణ ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక సంస్థలు, విద్యా బోర్డులకి స్వేచ్ఛ కల్పించాలి. అంటే ఎన్సీఈఆర్టీ దాదాపుగా ఈ కరికులం సిలబస్ నిర్మాణ ప్రక్రియ అనేది చూసుకుంటుంది. అలా కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు, విద్యా బోర్డులకి ఈ కరికులం సిలబస్ని నిర్మించడానికి స్వేచ్ఛ కల్పించి స్థానిక అవసరాలకి అనుగుణంగా ప్రణాళిక రచన, నిర్వహణ జరిగేలానైతే చర్యలు తీసుకోవాలి అని మొదటి పాయింట్గా చెప్పడం జరిగింది. ఇందులో చెప్పబడిన 3 కీలక అంశాలు ఏంటి అంటే మానవీయ శాస్త్రాలు, హ్యుమానిటీస్, విజ్ఞాన శాస్త్రాలు, అదేవిధంగా SUPW. నాకు ఈశ్వరీబాయి పటేల్ కమిటీ అనగానే గుర్తుకు రావాల్సిన ఒక అంశం ఏంటి అంటే SUPW. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సోషల్లీ యూస్ఫుల్ ప్రొడక్టివ్ వర్క్, సామాజిక ఉపయోగ ఉత్పాదక పని అయితే అనడం జరుగుతుంది. అదే ఇంతకుముందు మనం డిస్కస్ చేసిన పని అనుభవం, వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది పిల్లలకు కల్పించాలి అనేది అనడం జరిగింది. అదే విషయాన్ని ఈశ్వరీబాయి పటేల్ కమిటీ SUPW అనేది అనడం జరిగింది. SUPW అంటే వృత్తికి సంబంధించిన పని అనుభవం కలిగించే ప్రతి కార్యక్రమం కూడా మనకు SUPW కిందికే వస్తుంది. కమిటీ ఏం చెప్తుంది అంటే ఈ SUPW అంటే సామాజిక ఉపయోగ ఉత్పాదక పనితో పాటు సమాజ సేవా కార్యక్రమాలకి కరికులంలో ప్రాముఖ్యత అనేది కల్పించాలి. ఎక్కువగా వీటికి ప్రియారిటీ ఇవ్వాలి ఈ కమిటీ పేర్కొనడం జరుగుతుంది. 1 నుంచి 5వ తరగతి వరకు గల టైం టేబుల్లో 20% సమయాన్ని ఈ SUPW మరియు సమాజ సేవా కార్యక్రమాలకైతే కేటాయించాలి. అదేవిధంగా 6వ తరగతికి వారానికి 32 గంటల సమయం ఉంటే అందులో 6 గంటలు ఈ SUPWకి అయితే కేటాయించాలి. అదేవిధంగా ప్రాథమిక స్థాయిలో 2.5 గంటల నుంచి 3 గంటల వరకు మాత్రమే పాఠశాలలో ఉండాలి. అంతకంటే ఎక్కువగా విద్యార్థులు పాఠశాలలో ఉండవలసిన అవసరం లేదు అనే అంశం ఈశ్వరీబాయి పటేల్ కమిటీ చెప్పడం జరిగింది. ఏంటి అంటే ప్రాథమిక స్థాయి అంటే మనకు 1వ తరగతి నుంచి 5వ తరగతి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారు పాఠశాలలో 2.5 గంటల నుంచి 3 గంటల వరకు ఉంటే సరిపోతుంది, అంతకంటే ఎక్కువ అవసరం లేదు అనే అంశాన్ని పేర్కొంది. ఖచ్చితమైన టైం టేబుల్ అనేది ఉండకూడదు. ఆ వయసులో ఉన్న పిల్లలకి అంటే ప్రాథమిక స్థాయిలో ఉన్న విద్యార్థులకి ఖచ్చితమైన టైం టేబుల్ అనేది అవసరం లేదు. అది ఆరోగ్యానికి మంచిది కూడా కాదు. వాళ్ళ యొక్క ఆసక్తుల ఆధారంగా బోధన అనేది జరగాలి అనే అంశం కింద ఖచ్చితమైన టైం టేబుల్ ఉండొద్దు అనే అంశాన్ని పేర్కొంది. 1-2 తరగతులకి భాషకి పుస్తకాలు ఉంటే సరిపోతుంది. ఉదాహరణకి మనకు తెలుగు ఉందండి, మాతృభాష. ఈ విధంగా 1-2 తరగతుల్లో ఎగ్జాంపుల్ తీసుకున్నట్టు తెలుగు అనే భాషకు సంబంధించిన పుస్తకం ఉంటే సరిపోతుంది. అదేవిధంగా 3-5 తరగతుల్లో భాష, గణితం, EVS పరిసరాల విజ్ఞానము, వీటికి ఒక్కొక్క పుస్తకం ఉంటే సరిపోతుంది. 5వ తరగతి వరకు అంటే ప్రాథమిక స్థాయి పూర్తయ్యే వరకు ఇంటి పని ఇవ్వాల్సిన అవసరం లేదు. స్వయం అధ్యయనానికి ఎక్కువగా ప్రోత్సహించాలి. ఇంటి పని అనేది ఇవ్వకూడదు అనే అంశం కూడా పేర్కొంది. ప్రాథమిక దశకి ఖచ్చితమైన పాఠశాల విద్యా సంవత్సరం అంటే ఒక అకాడమిక్ ఇయర్ ఇంతే ఉండాలి, జూన్ నుంచి మార్చ్ వరకు ఇలానే ఉండాలి అనే ఖచ్చితమైన విధానం ఉండొద్దు అనే అంశం పేర్కొంది.
ఇది స్థానిక అవసరాలకి అనుకూలంగా మార్చుకోవచ్చు. ఉపాధ్యాయులకి బోధనా గైడ్లు మరియు బోధనోపకరణాలు అనేవి అందించాలి. ఇందులో చెప్పబడిన ఇంకొక అంశం ఏంటి అంటే, నియత విద్యా విధానానికి ఎంత ప్రాముఖ్యతనైతే ఇస్తామో అదేవిధంగా అనియత విద్యకు కూడా అంతే ప్రాముఖ్యత ఇవ్వాలి అనే అంశం పేర్కొంది. ఈ కమిటీలో ఉన్న మరొక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే బహుళ ప్రవేశ విధానము. ఇది ఏంటి అంటే మనకు మామూలుగా ఆగస్టు 31 వరకు అకాడమిక్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి? మామూలుగా జూన్ 12కి స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి ఆగస్టు 31 వరకు కూడా పాఠశాలలో ప్రవేశం పొందడానికి వీలు ఉంటుంది. ఇది ఒక గడువులా పెట్టుకోవడం జరుగుతుంది. అలా కాకుండా ఎప్పుడైనా పాఠశాలలో ప్రవేశం పొందే విధంగా ఈ గడువు అనేది తొలగించాలి. బహుళ ప్రవేశ విధానాన్ని అమలు చేయాలి. అంటే విద్యార్థి ఏ సమయంలోనైనా పాఠశాలలో ప్రవేశం పొందే విధంగా చేయాలి అనే అంశము ఇక్కడ పేర్కొనడం జరిగింది.